అవన్నీ మర్చిపోతాం వల్ల సృష్టికర్త అయిన దేవుణ్ణి గాయపరిచి గాయాన్ని కట్టివాడిని మర్చిపోతాం వల్ల ప్రాణం తీసి పెట్టివాడిని మర్చిపోతాం వల్ల మాటలు కాదు. నేను చేశాను నువ్వు చేశాను ఎక్కడ తప్పించుకోలేము. ఒక రోజు ఉంది అంతము, నిత్య జీవమైన అంతమైన ఒక రోజు. ఈ లోకంలో మురిసిపోతా నవ్వుకుంటా ఉన్నావా, ఒక రోజు ఏడుపు ఉంది. ప్రభు కొరకు ఇప్పుడు ఏడుతావా, పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నావా, నీకు ఒక రోజు నవ్వుంది. హల్లెలూయా. దేవుని కొరకు వేడివి భూలోకములను దేవుని కొరకు శ్రమలు అనిపించు, ఒక రోజు నీ పరలోక రాజ్యం ఉంది. చక్కగా తాగుతా తింటా ఈ లోకంలో జీవిస్తున్నావా, హ్యాపీగా ఉన్నావా. ధర్మత ఎక్కడా, తినుము తాగుము చూపించు అన్నాడు. ఎక్కడాడు, అగ్నిగుండంలో. లాజరుకి ఏం లేదు, తింటాక లేదు, తాగుతాకి లేదు, నా దిక్కెవరు అన్నాడు. పరలోకంలో ఉన్నాడు. శాశ్వత కాలం. ఈ ధనవంతుడికి శాశ్వత కాలం నరకం. ప్రభు కొరకు బతకండి, శాశ్వత కాలం పరలోక రాజ్యం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. మన పితరులు ఇలా చేసి చంపబడ్డారు, తుడిచివేయబడ్డారు, నిత్య నరకానికి వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లలు మనము అలా ఉంటాకి వీలేదు. అక్కడక్కడ ఆయన పిల్లలు ఈ రీతిగా ఉన్నారు. వాళ్ళు కూడా మారాలి, రక్షించబడాలి. వాళ్ళు కూడా ప్రభు తెలిసి నిత్యరాజ్యానికి చేరాలి. ఈ పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె లేచి చూడండి.